శుభవచనమే రావాలి కానీ శాపవచనాలు కానీ గాయపరిచే మాటలు కానీ రాకూడదు. మనం మాట్లాడితే ఉప్పు వేసినట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ ఏముండాలమ్మా? ఇతరులని సంతోషపరిచే మాటలు మాట్లాడు, బాధపరిచే మాటలు మాత్రం ఇప్పుడు మాట్లాడుకో. నీ కుటుంబంలో కానీ, నీ యొక్క స్నేహితుల మధ్య కానీ, ఆఫీసులో కానీ, పొలంలో కానీ. ఈ తోమా గారు అనుకున్నాడు, నేను ఏం మాట్లాడానో శిష్యులతో, అసలు ఏం సంభాషించానో, అసలు ఏమనుకున్నానో ఎవరికి తెలియదు కాబట్టి ఎలాగంటాడు, యేసయ్యా యేసయ్యా ఏంటో తెలుసు అనుకుంటున్నాడు. యేసయ్యా ఇప్పుడు ఆ యేసుతో మాట్లాడతాడు తోమా గారు. చూడండి ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? యేసయ్యా అసలు నా కోసం ఏమనుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు నువ్వు చనిపోకముందు, జాగ్రత్తగా వినండి, నువ్వు చనిపోకముందు ఒక వారం రోజుల క్రితం పస్కాకి 6 రోజుల ముందు నిన్ను అందరూ కూడా యెరూషలేము కానీ వెళితే అందరూ ఏం చేస్తున్నారంటే రాళ్ళు వేసి చంపేస్తానన్నారు. నిన్ను రాళ్ళతోటి చంపేస్తానంటే మనం అంతా కలిసి వేరే వేరే గల్లయ ఆయా ప్రాంతంలో మనం సంచారం చేస్తున్నాం. అకస్మాత్తుగా నీకు ఒక వార్త వచ్చింది. ఏంటి? లాజరు రోగస్తుడే ఉన్నాడు, చూడడానికి రమ్మని నీకు వార్త వచ్చింది. మనం వెళ్ళామా? యేసుప్రభు గారితో సంభాషణ తోమా గారు. మనం వెళ్ళామా? వెళ్ళలేదు. ఎన్ని రోజులు వెళ్ళలేదు? 2 days. లాజరు చనిపోయాడో ఉన్నాడో ఎవరికి తెలీదు. ప్రభువా అప్పుడు వీళ్ళంతా కూడా శిష్యులు ఏమన్నారు నాయన? ఈ 10 మంది శిష్యులు ఏమన్నారు నాయన? ఈ 9 మంది ఏమన్నారు నాయన నీతోటి? తోమా గారు యేసు ప్రభువుతో సంభాషణ చేస్తున్నారు. ఎలాగంటే తోమా గారు అనుకుంటున్నాడు నాయన ఈ పేతురు ఉన్నాడు, ఈ యాకోబు ఉన్నాడు, యోహాను ఉన్నాడు, ఈ జబదీ కుమారులు అంతా ఉన్నారు. ఈ తమ్మండుగురు ఏమన్నారు నాయన? తమ్మండుగురు ఏమన్నారు? యేసయ్యా నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, వెళితే ఏమైపోతావు? చంపేస్తారు. ఆ మాట తీద్దాం ఒకసారి, తీయండి. యోహాను సువార్త అదే భాగం తీయమ్మ ఒకసారి. 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 8వ వచనం. ఆయన శిష్యులు, బోధకుడా ఇప్పుడే యూదులను రాళ్లతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా? ఏంటయ్యా యేసయ్యా వీళ్ళందరూ కూడా నిన్ను చంపేయడానికి చూస్తున్నారు కదా, అక్కడికి వెళ్తావా? అక్కడికి వెళ్ళొద్దు మనం అని అందరూ అంటుంటే ఎస్ వీళ్ళంతా అలాగే అన్నారు నాయన, అందరూ అలాగే అన్నారు. మరి నేనేమన్నాను యేసయ్యా? తోమా గారు అనుకుంటున్నాడు మరి నేనేమన్నాను యేసయ్యా? ఏమన్నా నువ్వు? కిందకు వచ్చాయమ్మా. ఏమన్నా నువ్వు? అందుకు తోమా చదమ్మా. ఎస్ అందరూ ఈ మాట చదవండి. అందరూ ఈ మాట చూద్దాం ఒకసారి. చెప్పమ్మా సరే చదువు. 16వ వచనం. అందుకు దిదుమ అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళుదామని తన తోడి శిష్యులతో చెప్పాను. అందరం మాట్లాడదాం ఒకసారి. ఆయనతో కూడా చనిపోవుటకు మనం ఏం చేద్దాం? వెళ్ళిపోదాం. మాట్లాడండి ఒకసారి. ఆయనతో కూడా ఏం చేయడానికి? ఈ తమ్మండ్రికి లేని ధైర్యం ఎవరికి వచ్చింది? మాట్లాడాలి. ఎవరికి వచ్చింది ధైర్యం? ఈ తమ్ముండుగురునేమో 11 మంది ఉన్నారు. అప్పుడు యాక్చువల్గా 11 మంది ఉన్నారు. ఈ 11 మందికి లేనటువంటి ఆ యొక్క ధైర్యం, ఆ సాహసం, ఆ తెగింపు, ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఎస్ కరెక్ట్. యేసయ్యా నేను ఒక్కడినే, రైట్, నేను నీతో కూడా చనిపోతాను. ఐ యామ్ రెడీ టు డై విత్ యూ. నేను నీతో కూడా చనిపోవడానికి నేను రెడీగా ఉన్నాను. దేవుని స్తోత్రం చేద్దాం గట్టిగానే. హల్లెలూయా, గట్టిగా చెప్పు హల్లెలూయా. తోమా గారు యేసు ప్రవర్త అన్నమాట, నా చావైనా పర్లేదు నేను నిన్ను స్తుతించటం మానను. నాకు చావైనా పర్లేదు నిన్ను ప్రార్థన చేయడు నేను మానను. చావైనా పర్లేదు నేను నీతో కూడా రాడు నేను మానను. చావైనా పర్లేదు నేను ఆదివారం చర్చి మానను అన్న వాళ్ళు దేని స్తోత్రం చెప్పండి. ఇందాక మరి దైవజనులు చెప్పిన వాక్యాలు అవే.
కొద్ది ఇబ్బంది వస్తే, కొద్ది శోధన వస్తే, ఎవరిని ఎరచూ పెడితే, ఫంక్షన్ వస్తే ఎక్కడ ఉంటున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చేస్తున్నావు? ఓ ప్రియమైన దేని జనగమా, దేవుడు ఆ రోజు తోమతో మాట్లాడుతున్నాడు, ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీ ప్రారంభ దినాలలో, నీవు కొత్తగా చర్చికి అడుగుపెట్టే దినాల్లో నీ ఉత్సాహం, నీ యొక్క లేకపోతే తెగింపు ఎంతగా ఉండేది? మొట్టమొదటిగా వచ్చేది నీవు, మొట్టమొదటిగా ప్రార్థన చేసే నీవు, మొట్టమొదటిగా వచ్చి పాటలు పాడేటువంటి నీవు, అందరికన్నా ముందుగా ప్రార్థన చేసే నీవు. తోమా గారు కూడా అనుకున్నారు, యేసు ప్రభు గారితో, ప్రభు అంటే రైట్, తోమా గారిని దేవుడు ఎంతో అభినందించుంటాడు. అబ్బా ఏంటి ఇంత ధైర్యం, నాతో పాటు చనిపోవడానికి నాకుంట ఒక శిష్యుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాతో పాటు చనిపోవడానికి, అంటే నాతో పాటు రావడానికి, అది శ్రమైన, కష్టమైన, హింసైన, ఖడ్గమైన, నిందైన, అవమానమైన, అపనిందలు వచ్చిన, ఎవరేమన్నా నేను స్తుతించుట మానను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. అటువంటి ధైర్యం కలిగినటువంటి తోమా, రైట్, తోమా మాట్లాడుతున్నాడు, అవును కదా, రైట్, అవును. ఇంకో సందర్భం గుర్తుకొచ్చేసింది తోమాకి. తోమా గారికి మరొక సందర్భం గుర్తుకొచ్చింది. ప్రభువా, మీరు ప్రసంగం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు ప్రసంగం? మీరు పరలోక రాజ్యం కోసం చేస్తున్నారు. అది రైట్, దానికోసం చేస్తున్నాను. ఏం చెప్పాను నేను? కలవరపడొద్దు మీరు, మీకు నేను వెళ్తున్నాను, నేను వెళ్ళి చోట అక్కడ మీకు స్థలం సిద్ధపరచడానికి, నేను వెళుతున్నాను, స్థలం లేకపోతే నేను మీతో చెప్తాను అని ఇలా ప్రసంగం చేస్తున్నాను కదయ్యా. రైట్, ప్రసంగం చేస్తున్నాను. మరి ఏమైంది? అప్పుడు నేను ప్రశ్న వేసానయ్యా. ఏమేసావు ప్రశ్న ఏమేసావు? అయ్యా, అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మాకు తెలీదు, అసలు ఆ మార్గం ఏమిటి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అసలు నీ పరిస్థితి ఏంటి అని ప్రశ్నించానా? ఎస్ కరెక్టే, ప్రశ్నించావు. ప్రభువా, అమూల్యమైన వర్తమానం చెప్పారు మీరు. యోహాను సువార్త 14 ఉంటుంది, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. దేవుని స్తోత్రం చెప్తాం. ఒక అమూల్యమైన వర్తమానాన్ని దేవుడు తోమా గారు వేసిన ప్రశ్నకి ఒక ప్రసంగం చేశారు. స్తోత్రం చేద్దాం గట్టిగాని, గట్టిగా చెప్పు, స్తోత్రం చెప్పు సారి. తోమా గారు వేసిన ప్రశ్న, యేసు గారు తోమా గారు ప్రశ్న వేశారు, సార్ అసలు ఆ మార్గం ఏంటి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు అసలు ఎక్కడి నుంచి వచ్చావు అంటే, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు కూడా చేరలేరు. స్తోత్రం కలుగును గాక. నమ్ముతున్నావు ఈ విశ్వాసాన్ని, నమ్ముతున్నావు ఈ మాటని, నమ్ముతున్నావు ఈ వాక్యాన్ని? నమ్మితే గట్టిగా దేవుని స్తోత్రం చెప్పు. ఎవరండి మన మార్గం? ఎవరండి? యేసే మన మార్గం. చెప్పు ఒకసారి. యేసే సత్యం, యేసే జీవం. అమూల్యమైన వర్తమానం కదయ్యా, రైట్. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అనుకుంటున్నాడు తోమా గారు ఇలాగ అన్న తర్వాత యేసు గారు అన్నాడు, తోమాను చూశాడు. యేసు ప్రభు గారు తోమాను చూశారు. ఇప్పుడు 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 దాకా తోమ మాట్లాడాడండి అనుకుందాం. ఇప్పుడు దాకా ఏం చేశాడంటే, ఇప్పుడు దాకా తోమా గారు యేసు ప్రభు గారితో మాట్లాడారు. యేసు ప్రభు గారు అన్నింటికి ఓకే అంటున్నారు. ఓకే, అవును, నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వు నాతో కూడా చనిపోవడానికి రెడీ అన్నావు, రైటే, నువ్వు వచ్చావు, రైటే, ఏం రైటే, అన్నీ బాగున్నాయి, నేను ప్రసంగం చేసిన రైటే. ఇప్పుడు యేసు గారు మాట్లాడుతున్నారు, చాలా జాగ్రత్త కింద. ఇప్పుడు ఓకే, వచ్చావు కదా, నాకు కూడా వచ్చావు కదా, నాకు కూడా వచ్చిన తర్వాత ఏం జరిగింది? లాజరు చనిపోయాడయ్యా. లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయిన తర్వాత ఏం జరిగింది? చనిపోయినోడు చనిపోయినట్టుగా ఉన్నాడా, లాజరు చనిపోయినోడు తిరిగి లేచాడా? యేసుప్రభు గారు వేస్తున్నారు క్వశ్చన్. ఎవరిని వేస్తున్నారు యేసుప్రభు గారు క్వశ్చన్? మాట్లాడాలి. ఎవరిని వేస్తున్నారు? తోమని వేస్తున్నాడు యేసుప్రభు గారు.
ఏం జరిగింది? చనిపోయిన లాజరు తిరిగి లేచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అది చేసింది ఎవరు? నేనే కదా. నేను చనిపోయిన వాడిని తిరిగి లేపిన వాడిని, చనిపోయిన నేను తిరిగి లేవలేనా? హల్లెలూయా. యేసు ప్రభు గారు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నారు. నీలో ఇంకా అపనమ్మకం ఉందేమో, నీలో ఇంకా అవిశ్వాసంతో ఉన్నావేమో, నీలో ఇంకా ఏదో ఎక్కడో బలహీనత ఉంది, నీ హృదయంలో ఉంది. అందుకే నువ్వు దేవుణ్ణి ఇక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళు దేవుణ్ణి సంపూర్ణంగా ఆరాధన చేయలేకపోతున్నావు. నువ్వు దేవుణ్ణి సంపూర్ణంగా ప్రార్థన చేయలేకపోతున్నావు నువ్వు. ఎందుకంటే ఇంకా నీ మనసులో అపనమ్మకం ఉంది. ఇంకా నీ మనసులో దేవుడు చేయగలడా? ఆ దేవుడికి సాధ్యమేనా? అసలు ఈ కార్యం నాలో జరుగుతుందా? అపనమ్ముతో ఉన్న వాళ్ళారా, దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు, నాతో మాట్లాడుతున్న మాటలు ఏంటి? నీ అపనమ్మకం ఏంటి? నీ అవిశ్వాసం. తోమా గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకోటి చెప్పనా? ఇప్పుడు తోమా గారితో ఈరోజు తోమా గారితో ఒక్కడితో మాత్రమే కాదు, ఎంతమంది అయితే ఇక్కడ కూర్చున్న వారిలో, ఈ వాక్యం వింటున్న వారిలో అవిశ్వాసం ఉందో, దేవుడి మీద ఇంకా నమ్మకం లేకుండా ఉన్నారు, ఇది నా జీవితంలో జరుగుతాదా అని అనుకున్న వాళ్ళంతా కూడా సమాధానం చెప్పబోతున్నాడు దేవదేవుడు. దేవుడికి ఇది సాధ్యమా అని అనుకుంటున్నావు నువ్వు. ఎందుకంటే నీ పరిస్థితులన్నీ అలాగ ఉన్నాయి. ఇది నా జీవితంలో ఇది సాధ్యమా అని అనుకుంటున్నావు. దేవుడు ఇప్పుడు తోమను కేకేసి చూపెడుతున్నాడండి. అకస్మాత్తుగా తోమ ఒకలాంటి ఆ మైకులోకి, లేకపోతే ఒకలాంటి ఆ పరిశుద్ధాత్మ ఆవరణలోకి, పరిశుద్ధాత్మ శక్తిలోకి ఈ తోమ నింపబడ్డాడు. ఇప్పుడు తోమాకి యేసుప్రభు గారికి మధ్య సంభాషణ ఏ విధంగా ఉందంటే, ఇప్పుడు అడుగుతున్నాడు యేసుప్రభు గారు తోమాని, ఓ తోమా, ఇప్పుడు నీకు ఎవరు కనపడుతున్నారు అడుగుతున్నాడు తోమాని. తోమా, ఓ తోమా, నీకెవరు కనపడుతున్నారు ఇక్కడ? ఇప్పుడు తోమ ఒకలాంటి పరవశంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తోమ చూస్తున్నాడు, వరుసగా చూస్తున్నాడు అలాగా తోమ. ఇప్పుడు తోమాకి వరుసగా 1 by 1 అలా కనపడుతున్నారండి. దేవుని స్తోత్రం చెప్పు ఒకసారి గట్టిగా. దేవుని స్తోత్రం చెప్పు, స్వరమెత్తు, గట్టిగా స్వరమెత్తు. హల్లెలూయా. యేసు ప్రభు గారు తోమకి సంభాషణ జరుగుతున్నప్పుడు తోమ అలా వెళ్ళిపోయినప్పుడు ఒకసారిగా ఏం జరిగిందంటే 1 by 1 మనుషులు అలా కనపడుతున్నప్పుడు యేసు ప్రభు గారు తోమని అడుగుతారు, ఎస్ ద ఫస్ట్ పర్సన్ ఎవరు? ద ఫస్ట్ ని కనపడుతున్నటువంటి ఆ ఫస్ట్ పర్సన్ ఎవరు? తోమ అంటున్నాడు, నాయన నాకు కనపడుతున్నారు. ఎవరంటే ఫస్ట్ పర్సన్ హేబేల్. ఎస్, హేబేల్ కనపడుతున్నాడు. హేబేల్ ఏంటి? హేబేల్ అంటే అప్పుడు గుర్తుకొచ్చేసింది తోమ గారికి. విశ్వాసమును బట్టి హేబేల్ ఏం చేశాడమ్మా? విశ్వాసమును బట్టి హేబేలు కయ్యోను కంటే ఒక శ్రేష్టమైన అర్పణ దేవునికి అర్పించాడు. దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టి. స్తోత్రం చెప్పు ఒకసారి. విశ్వాసాన్ని బట్టి హేబేలు గారు విశ్వాసం. ఎందుకంటే ఇప్పుడు తోమాకి ఏం కలిగేస్తాడంటే, దేవుడు తోమలో అవిశ్వాసం వచ్చింది కదా, విశ్వాసాన్ని దేవుడు పెంపొందిస్తున్నాడు. ఎవరికి మాట్లాడాలి? ఎవరికి? తోమా గారికి యేసు ప్రభుల వారు విశ్వాసాన్ని ఎలాగా పైకి తీసుకొస్తున్నారంటే, ద ఫస్ట్ పర్సన్ చూపించాడు. హేబేల్ కనబడుతున్నాడు. హేబేల్ కనపడినప్పుడు తోమా గారు చూశాడు. ఏంటంటే అప్పుడు మాట్లాడుతున్నాడు తోమా గారు, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యోని కంటే శ్రేష్టమైన అర్పణ. విశ్వాసం అంటే ఒక మంచి అర్పణ దేవునికి ఇవ్వడమే. స్తోత్రం. తోమాకున్నటువంటి అవిశ్వాసం, తోమాకున్నటువంటి అల్ప విశ్వాసం, తోమాకున్నటువంటి అపనమ్మకం ఒక శ్రేష్టమైన అర్పణ. నువ్వు దేవుడికి ఒక మంచి అర్పణ ఇవ్వలేకపోతున్నావు అంటే నీలో విశ్వాసం లేదు. విశ్వాసం అంటే స్థిరపరచుకుందాం మనం. మీరు అనుకుంటారు విశ్వాసం అంటే అది గాల్లో మేళ కట్టడం కాదు సార్. క్రియలు లేకుండా విశ్వాసం కలగదు సార్. వాక్యాన్ని సంపూర్ణంగా వినండి సార్. వినేసి వచ్చేస్తే విశ్వాసం కాదు సార్.
నువ్వు వినేసి వెళ్ళిపోయినంత మాత్రం నీ విశ్వాసం బలపడదు సార్. నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు, నీలో విశ్వాసం బలపడినప్పుడు, నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో దేవుడికి మంచి అర్పణిస్తావు. ఆమేన్. రెండో వ్యక్తి కనబడుతున్నాడు. హేబేల్ తర్వాత రెండో వ్యక్తి హనోక్. హానోకు కనపడ్డాడు. ఏంటి సార్ హానోక్ ఏంటి? రెండో వ్యక్తి హానోక్ కనపడ్డాడు. హానోక్ ఏం చేశాడు? విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకుండా దేవునితో కొనుపోబడిన. దేవుని స్తోత్రం కలుగును గాక. విశ్వాసాన్ని బట్టి హానోకు ఏం చేశాడు? దేవునితో నడవడం ప్రారంభం చేశాడు. దేవునితో నడవడం ప్రారంభం చేశాడు. ఆయనకి మరణమే లేదంట. హల్లెలూయా. నువ్వు దేనికి భయపడుతున్నావు? ఇంకా నువ్వు నీ రోగానికి ఇంకా భయపడుతున్నావు. నువ్వు నీకున్న అప్పుల భారానికి భయపడిపోతున్నావు. నువ్వు ఇది నాకు తీర్చగలనా, ఇది నాకు సాధ్యమా, చిన్న చిన్న ఆ సమస్యలకే మనం భయపడిపోతున్నావు. నువ్వు స్తోత్రం కలుగును గాక. చెప్పు స్తోత్రం కలుగును గాక. ఈ కార్యము నా జీవితంలో జరగట్లేదు. ఈ సమస్య నా జీవితంలో ఒక గుద్ది పండగ మారిపోయింది. ఈ సమస్య, ఈ కార్యము నా యొక్క జీవితంలో ఒక ఆటగా మారిపోయింది. ఈ సమస్య నాకు తీరదా? ఈ సమస్య 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, అయ్యో 4 సంవత్సరాలు ఇలాగే ఉంటుందా? హానోకు దేవుడికి ఇష్టడై ఉన్నాడు కాబట్టి దేవుడితో కూడా కొనుపోబడిన. హానోకు దేవుడికి ఇష్టడిగా ఉన్నాడు సార్. దేవునికి ఇష్టమైన పాత్రగా ఉన్నాడు సార్. అందుకు ఆ విశ్వాసం ఉంది కాబట్టి, నేను దేవుడికి ఇష్టంగా ఉండాలి కాబట్టి అని అనుకున్నాడు. దేవుడితోటి నడిచెళ్ళిపోయాడు. హల్లెలూయా. దేవుడితో నడిచెళ్ళిపోయాడు ఆయన. మూడో వ్యక్తి ఎవరు? మూడో వ్యక్తి కనపడుతున్నాడు. మూడో వ్యక్తి ఎవరు? నోవహు. నోవహు ఎవరైనా అయ్యో నాకు తెలిసిన ఆయన నోవహు. ఏం చేశాడు? అయ్యో నోవహు ఏం చేశాడంటారేంటి? విశ్వాసమును బట్టి దేవుని చేత హెచ్చరింపబడి అమ్మా తన కుటుంబం కొరకు ఏం కట్టుకున్నాడంటండి? ఓడ కట్టాడు. స్తోత్రం కలుగును గాక. అది వరకు చూడని సంగతులు నోవహుకి ఎప్పుడూ చూడలేదు. ఓడంటే ఏంటో తెలియదు సార్ నోవహుకి. ఆ కాలంలో ఓడలే లేవు సార్. ఆ కాలంలోనే అయినప్పటికీ నోవహు విశ్వాసం ఉంచాడు కాబట్టి ఒక మంచి గొప్ప ఓడను తయారు చేశాడు. కుటుంబాన్ని రక్షించుకున్నాడు. దీని స్తోత్రం చేద్దాం ఒకసారి. చెప్పకండి, దీని స్తోత్రం చెప్తావా? నేను ఎన్ని చెప్తున్నానంటే దేవుడు నీతో కూడా మాట్లాడుతాడు. ఏ మాటలు? ఎక్కడో అల్ప విశ్వాసం ఉంది మన జీవితంలో. ఎక్కడో ఏంటి నాకు ఇంత అవిశ్వాసం ఉంది నీకు నాకు కూడాని. దేవుడు బలపరుస్తున్నాడు వరుసగా. ఓకే, హేబేల్, హానోక్, నోవహు తర్వాత కనపడే వ్యక్తి ఎవరంటే అబ్రహాం. అమ్మ ఎవరండి? అబ్రహాం పేరేం తెలుసా? విశ్వాసులకు తండ్రి. విశ్వాసమును బట్టి అబ్రహాం ఏం చేశాడంటే తను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయాడు సార్. దేవుని స్తోత్రం చెప్తాను. కానీ ఎక్కడికి వెళ్ళమంటే అది ఏ ఊరో తెలీదు, ఏ ప్రాంతమో తెలీదు, ఏ లోయో తెలీదు, కొండో తెలీదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా విశ్వాసాన్ని బట్టి అబ్రహాం ప్రయాణం సాగించాడు. నేర్చుకుంటున్నాడు తోమా. ఈరోజు నువ్వు నేర్చుకుంటావా? దేవుడు విశ్వాసాన్ని బట్టి అబ్రహాం సంతానాన్ని ఆశీర్వదించాడు. అబ్రహాం గారి పక్కనే భార్య కనపడుతుంది. సారా 65 సంవత్సరాలు, 75 సంవత్సరాలు, 85 సంవత్సరాలు, 90 వచ్చే వరకు పీరియడ్స్ ఆగిపోయి, ఋతుస్రావం ఆగిపోయింది, పిల్లలు లేరు. వాగ్దానం చూస్తేనేమో ఇసుక రేణు వలె నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తాను, ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తాను వాగ్దానం అయితే ఉంది. ఇది ఎలా సాధ్యం? సారా నమ్మింది. స్తోత్రం కలుగును గాక. సారా నమ్మింది సార్. సారా నమ్మింది కాబట్టి ఆ మృత తుల్యమైన గర్భాన్ని దేవుడు పండించాడు. స్తోత్రం చేద్దాం గట్టిగానే. సాధ్యం కదా దేవుడికి? నమ్మితే చాలు నీవు. అదే శక్తి ఇంకేం లేదు. నమ్మితే చాలు నీవు. మాట్లాడు. పొందుకుంటావు శక్తిని. చెప్పు ఒకసారి. నమ్మితే చాలు నేను పొందుకుంటాను
పొందుకొను శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో. దురాత్మలను పారద్రోలే, పాపిని క్షమించే. చెప్పాలి, దురాత్మలను పారద్రోలే, పాపిని క్షమించగలిగే. సౌండ్ రాదా? యేసయ్య నామములో. మా పారండి నోరు పెంచి, యేసయ్య నామములో. ఓకే, నమ్మితే చాలు నీవు, నమ్మితే చాలు నీవు, యేసయ్య నామములో. స్తోత్రం చెప్తా. ఒకసారి అబ్రహాం గారు కనపడ్డారు, సారా గారు కనపడ్డారు. కనపడిన తర్వాత ఒక్క నిమిషం, అబ్రహాం కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు వాగ్దానం బట్టి ఆయన కూడా ఉన్నాడు. యాకోబు గారి దగ్గరికి వద్దాం అండి సార్. యాకోబు దగ్గర ఒక్క నిమిషం ఆగుదాం. యాకోబు గారు కనపడుతున్నాడు, యాకోబు గారు కనపడుతున్నాడు. అసలు ఈ విశ్వాస లిస్టులోకి ఎలాగొచ్చాడు యాకోబు గారు? యాకోబు గారి యొక్క ప్రతిబింబం ఎలా కనపడుతుంది యాకోబు గారి అంటే? ఇప్పుడు ఏం జరిగిందంటే, ఉందాం, యాకోబు గారి దగ్గరికి వాళ్ళు కొడుకులు ఉంటారు కదండి, 11 మంది కొడుకులు. ఏం చేశారు? యాకోబు గారి దగ్గరికి ఆ తమ్ముడు యొక్క ఏం తెచ్చారు? అంగీని ఏం చేస్తారండి? అంగీని ఏం చేసి యాకోబు గారి దగ్గర తెచ్చేసారు. 36 వచ్చిన ఆదికాండం 36 గారు 37 తీయడమ్మా ఉంటుంది. ఆదికాండం 36 37 చూడండి. ఇప్పుడు యాకోబు గారు ఆ అంగీని చూసి చూడండి ఒకసారి. యాకోబు గారు ఆ రక్తంలో ముంచబడినటువంటి ఆ అంగీని చూసి ఏడ్చేస్తున్నాడు. యాకోబు గారు ఏడుస్తున్నాడు. అయ్యో యోసేపు, అయ్యో నా ప్రియమైన కొడుక, నువ్వు ఏమైపోయావు నా కొడుక, అయ్యో నిన్ను ఎవరు తినేశారు, ఏ సింహము చంపేసింది, అయ్యో నా కొడుకు ఏమైపోయాడు, అయ్యో అని బాధపడుతున్నాడు. లేదమ్మా, చదువు ఒకసారి. నేను సొంత మాటలు కాదు, నేను వాక్యం సూటిగా మాట్లాడుతున్నాను. కనపడలేదా తల్లి? ఆదికాండం 37వ అధ్యాయం 33. ఎస్, అతడు దాన్ని గుర్తుపెట్టి, ఓ ఈ అంగీ నా కుమారుడిదే, దుష్ట మృగం వచ్చి తినేసిందే, అయ్యో యోసేపు చచ్చిపోయాడు. అయ్యో యాకోబు గారి బట్టలు చింపేసుకుంటున్నాడు, అయ్యో నడుము గోడు పట్ట కట్టేసుకున్నాడు. అన్నీ ఒక దినం కాదు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, ఇలాగా ఏడుస్తూ కూర్చుంటే నా ప్రశ్న, నిజంగా యోసేపు చనిపోయాడా? యాకోబు ఏం చేస్తున్నాడు? ఎవరి కోసం ఎడుతున్నాడు? ఎందుకోసం ఎడుతున్నాడు? చచ్చిపోయాడు నిజంగానే. అవిశ్వాసం. యోసేపు చనిపోలేదు నిజంగానే. యోసేపు నిజంగా యాకోబుకి నిజంగా. ఇప్పుడు ఒకటి మాట, నేను ముందుకెళ్ళిపోతాను. ఇప్పుడు యోసేపు గారు చిన్నప్పుడు యోసేపు కళ వచ్చింది. ఏమొచ్చింది కళ? యోసేపు గారి కళ ఏమొచ్చింది? సూర్య చంద్ర, సూర్య అంటే ఈ సూర్య కాదమ్మా, సూర్య చంద్ర నక్షత్రాలు ఎవరికి ముక్తాయి? ఎవరు ముక్తాయి? సూర్యుడు చంద్రుడు అంటే ఎవరు? తల్లి తండ్రి. వీళ్ళంతా ఎవరు? అన్నలు మొక్కుతారని ఏముంది? వాగ్దానం ఉందా లేదా? మాట్లాడాలి. వాగ్దానం ఉందా లేదా అంటే వీళ్ళందరూ వీళ్ళకి మొక్కుతాట వాగ్దానం ఉంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? చెప్పాలి, ఏం జరుగుతుంది? యోసేపు చనిపోయి ఎడుతున్నాడు. అవిశ్వాసమా కాదా? చెప్పాలి. ఈరోజు నీవు నేను కూడా అదే అవిశ్వాసం. అయ్యో నా బిడ్డల పరిస్థితి ఏంటి, అయ్యో నా కుమార్తె పరిస్థితి ఏమిటి, అయ్యో నా కొడుకు పరిస్థితి ఏంటి, అయ్యో నా కుటుంబం పరిస్థితి ఏంటి, ఇలా ఇంతేనా? హల్లెలూయా. దేవుడికి ఒక వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. స్తోత్రం చేద్దాం గట్టిగానే. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఏమైనా చేయగలడు. హల్లెలూయా. చెప్పగట్టి హల్లెలూయా. ఏమైనా చేయగలడు. విశ్వాసం ఉంచు. నువ్వు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నమ్మిక కలిగి ఉండు, విశ్వాసం ఉండు. స్తోత్రం చేద్దాం గట్టిగానే. గట్టి దేవుడు స్తోత్రం చెప్పు.
ఇలా వరుసగా చూపించాడండి. యాకోబు, తర్వాత ఫరో, యొప్తా, వీళ్ళందరూ వరుసగా చూపించేసి చివరికి అంటున్నాడు, విశ్వాసమునకు కర్తయు, చెప్పాలి, విశ్వాసమును కర్తయు, ఇంత గొప్ప సాక్షి సమూహము మీ మధ్యన ఉండగా విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు మీ ఎదుట ఉన్న పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదము గాక. చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. నా చెప్పిన తర్వాత తోమా ఒక్క మాట పశ్చాత్తాపడ్డాడు. అంటున్నాడు తోమా, నా ప్రభువా, నా దేవా. ఇదే మాట చదువు సరే, నా ప్రభువా, నా దేవా అని యేసయ్య పాదాల మీద పడిపోయి పశ్చాత్తాపడుతున్నాడు. నా విశ్వాసం అపనమ్మకం, నా విశ్వాసం నాయన, నీ మీద నేను లేనిపోని అవిశ్వాసం మాటలు మాట్లాడేశాను నాయన, నీ మీద లేనిపోని అబద్ధాలు మాట్లాడాను నాయన, తెలిసి తెలియక నా విశ్వాసాన్ని క్షమించమని ఎప్పుడైతే అన్నాడో యేసు ప్రభు గారు తోమను అడుగుతున్నాడు, ఇండియా వెళ్తావా, భారతదేశం వెళ్తావా? ఎస్ ఐ ఆమ్ రెడీ, ఎస్ ఐ ఆమ్ రెడీ, నేను భారతదేశం వెళ్తా అని ఒప్పుకున్నాడు. ఈరోజు ఈ సువార్త భారతదేశం తీసుకొచ్చింది తోమా. స్తోత్రం చెప్పు గట్టిగానే. తోమా తీసుకొచ్చాడమ్మా భారతదేశానికి సువార్త. ఆ తోమా విశ్వాసాన్ని బలపరుచుకున్నాడమ్మా. ఈ ఇండియాకు వచ్చి, కేరళ నుంచి ఆ చెన్నైకి వచ్చి ఇంచుమించుగా 20 సంవత్సరాలు పరిచర్య చేసి దేవుని కొరకు బళ్ళె పోట్లు పొడిపించుకుని హతసాక్షిగా మారిపోయాడు. దేవుని స్తోత్రం కొలను గాక. అది విశ్వాసం అంటే. ఒక గుహలో కూర్చుని ప్రార్థన చేసుకుంటున్నాడంట. అలా గుహలో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు. అకస్మాత్తుగా వాళ్ళు అంటున్నారంట, బ్రాహ్మణుల్ని ఆ రాజుగారు ఏం చేశాడంటే, ఆ రాజుగారు తోమా బ్రాహ్మణుల కన్నా గొప్ప కార్యాలు చేస్తారని బ్రాహ్మణులందరినీ పురుగొల్పేశాడు. వెంటనే బ్రాహ్మణులు ఏం చేశారంటే, వీడు నాకన్నా ఎక్కువ గొప్ప కార్యాలు చేస్తారని చెప్పేసి బళ్ళలు తెచ్చుకుని ఆ చిన్న గుహలో ఉన్నప్పుడు ఆ గుహకి రంధ్రాలు ఉంటాయి, ఆ బళ్ళు రంధ్రాలు పెట్టి ఇలా కనపడకుండా పొడి చేశారంట పట్టుకుని. ఆ దెబ్బలతోటి, ఆ రాగుతున్న ఆ రక్తంతో దొర్లుకుంటూ ఆ చిన్న గుహలో నుంచి ఆ పెద్ద గుహ, ఆ పెద్ద కొండ మీదకి వెళ్ళిపోయి అక్కడ శిలువ ఉంటే ఆ శిలువను అలా పట్టుకుని ఆలింగనం చేసుకుని ప్రాణం వదిలేశాడు భారతదేశంలో. 2 చేతుల దేవుని స్తోత్రం చెప్తావా? దేవుడు అంటున్నాడు, తోమా నువ్వు చూచి నమ్మవు, చూడక నమ్మిన వారు ధన్యులు. మోకరిద్దాం.